ఆయన వయసు ఎంత నీ వయసు ఎంతే? 77 ఏళ్ళు అంట. అటు తిరిగి వందనాలు చెప్పు. 77 ఏళ్ళయా? ఇప్పటివరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం రక్షణ పొందింది? ఏ సంవత్సరం అది? 2012 2012 2011 12లో అంతే. 2011 ఆ మధ్యలో అంతే, 11లోనే. చూడండి, అంతకుముందు బరిగోడ్ల వ్యాపారం నువ్వు చేసింది, వ్యాపారం చేశాడు. 2011లో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి. 14 ఏళ్ళు అంటే ఇప్పటికి 77 అంటే అప్పుడు ఎంత వయసు? కనీసం 63. అవునా? 63 ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు. ఇప్పుడు 77. చెప్పు, ఎంతమందిని రక్షణ నడిపించావు నువ్వు? 296 మందిని రక్షణ నడిపించాడు ఆయన. కొట్టు. దగ్గరగా 300 ఆత్మలను రక్షణలో నడిపించాడు. సచ్చినా బతికినా అది సాక్ష్యం. అంతకుముందు తనలో లోకానుసారంగా ఉన్నాడు. ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు. అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు. ఫుల్ డింకర్ అంట. ఆ మైకి ఇస్తే బాగుండి వినపడిద్ది. అది చెప్పవే, ఆ మాట చెప్పు. ఫుల్ డింకరా? నా కొడుకులు తాగి, నేను తాగి, నా అల్లుళ్ళు తాగుతారు, కొడుకులు తాగుతారు, తండ్రి కూడా తాగుతాడు. నేను కూడా తాగేవాడిని. తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతినగర్ బరి కొట్టుకుంటాను పోయా. ఆ కాగితాడు 2500 తిన్నాడు నా కాడ. అరే 2500 తిన్నా నాకు మేలు చేశాడు. అరే ఈసారి మోసం చేయనా, శాంతినగర్ బరి కొట్టు రమ్మని తీసుకెళ్ళి 15 ఏళ్ళకు కొన్నా దోత. శాంతినగర్లోనా? శాంతినగర్. అది అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర, పుట్టూరు పట్టణంలో. మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొనడానికి వచ్చాడంట. వచ్చినోడు ఇటు వచ్చావా? వచ్చి కాఫీ ఏం చేశాడంటే, ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాక్యం ఎక్కాడు. వాక్యం చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు తగిలిస్తుంది. నా పుట్టకలో కవిత్రులై పుట్టి నేను చర్చికి పోను. నేనేదో ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను. నా జేబులో బీడీ కట్ట ఉంది, అగ్గి పెట్టి ఉంది, ముందు చేత కూడా ఉంది జేబులో. నా ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని 2 కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు గొడ్డు. తంతలో పోయి కట్టేసి పలానా దొండపడని చెప్పి చీటి రాపించండి. వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకత్తులు పాపం కట్టేసి వచ్చి బరిగొడ్లు వేరే వాళ్ళకి అప్పచ్చి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టున్నాడు. నేను కూర్చోవాలి అసలు. కూర్చోాలా? ఇక 50 ఇచ్చే 200 ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. 50 అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుస్తున్నా ఆనే నిలుస్తున్నా 3 కిలోమీటర్లు. తాగిన నేత మొత్తం దిగిపోతున్నా. అప్పటికి వేసుకొనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏనండా తాగిన నేత మొత్తం దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డు అమ్ముకొని ఇంటికి పోయా. నాకు ఒక ఆలోచన పుట్టింది. ఎంతమంది దైవజనులు చెప్తున్నారు, నేను కవితుడే పుట్టి నేను చర్చికి పోను. నేను చిన్నపిల్లవాడప్పుడు మా అమ్మని చేసేది చూస్తా ఉండేవాడిని. తర్వాత నా భార్య చేయటం మొదలుపెట్టింది. నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు. నేను మారినాక నా కొడుకులు అల్లుళ్ళు మనవతంతా నీ బొడ్డు బెట్టలు దేశమని పడి నేను ఒకటి అనుకున్నా, దాంట్లో సంపాదించి నా కుటుంబం కట్టుకోవాలి. నా కుటుంబం కట్టుకున్నా నా పక్కన పోవాలి. నా కుటుంబం కట్టుకోలేదు అనుకో, వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకమేం పడ్డా. పగత్తులే 70 మంది దొరికారు నా ఊళ్ళో. అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. ఆ అన్న పలకి చాలా దగ్గర పోయాడు. నా అన్నయ్య కొడుకులు కుటుంబం ఉన్నది. మా చిన్నాన్న కొడుకు అన్నాడు, అరే నువ్వు లెగితే వాళ్ళకి పోతున్నా, అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు, నీవు ఏదైనా జరిగితే మేము రావాలి. చెక్కలాడు మీరు రావద్దు, మీ కాడ నేను రాను. నేను అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలు 10 మంది ఉన్నారు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు పగత్తులు ఉండారాడ. ఆ పగత్తులు నా కాడకు రావాలి. మీరు రాని నేను మానుకుంటాను. వాళ్ళు రాలా. నాకు పగత్తులు ముందు 70 మంది దొరికారు. అప్పుడు రూపాయన్నారు చిల్లరపేట 5 రూపాయలు చేర్చి నా కాడ డబ్బులు పెద్ద చిన్నబ్బా. ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదే. ఎంతమంది రక్షణలు నడిపించావు నువ్వు ఇప్పుడు? 291. చాలు, నాకు సంతోషం. ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా.
యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, యేసు ప్రభుని గురించి పాడాను, ఎగిరాను, మాట్లాడానంటే మాట్లాడాను. ఇదిగో జీవితాలు మార్చాడు. వాస్తవమే, అది అబద్ధం కదా, ఆయన పచ్చి నిజం ఆయన చెప్పేది. ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు. దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు.